రైట్, మరికొంతమంది సిపిఐ నాయకులు మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న. దేనికోసం మీ పాదయాత్ర అసలు? ఇప్పుడు దేశంలో దాదాపు 12 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఏర్పాటు చేసింది. ఎలక్షన్ల ముందర చెప్పినట్టు వాగ్దానాలు ఏం చెప్పినంటే నల్లధనం తీసుకొస్తా అని చెప్పిండు. అదేవిధంగా 15 లక్షలు ఇంటికి పంపుతా అని చెప్పిండు. అదేవిధంగా యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. మహిళలకు రక్షణ కల్పిస్తా అని చెప్పిండు. హక్కులు తీసుకొస్తా అని చెప్పిండు. వాటా కల్పిస్తా అని చెప్పిండు. యువతకు ఉద్యోగాలు కల్పిస్తాడు. మంచి విద్య ఇస్తా అని చెప్పిండు. వైద్యం కల్పిస్తా అని చెప్పిండు. నేను బీదవాన్ని అని చెప్పిండు. నేను ఛాయ్ వాళ్ళని చెప్పిండు. చౌకీదార్ అని చెప్పిండు. ఎన్నో చెప్పిండు. మన్ కీ బాత్ అన్నాడు. ఇంకోటి చెప్పిండు, ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పిండు. ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వచ్చి అందరూ నమ్మారు. ఆ రోజు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బాగాలేదని చెప్పి బీజేపీ ప్రభుత్వం నమ్మారు. నమ్మిన తర్వాత ఏమవుతుంది, అసలు చెప్పినట్టు వాగ్దానాలు మర్చిపోయి ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందంటే, మంచి కులాల మధ్య చిచ్చులు పెట్టి, మతాల మధ్య చిచ్చులు పెట్టి, ఇవి ఏ కూర తినాలో, ఏ బట్టలు వేసుకోవాలని చెప్పినటువంటి పరిస్థితి దారుణంగా తయారవుతుంది. మన రాష్ట్రాల హక్కులు హరించిపోతున్నాయి. దేని అడిగిన వాళ్ళని మొత్తం అర్బన్ నక్సల్ అంటున్నాడు. ఇంకా దాదాపు మీరు చూసినట్టంటే జేఎన్యూ స్టూడెంట్ 6 సంవత్సరాల కిందట జైల్లో పడ్డ ఉమర్ ఖలీద్ అనే వ్యక్తి, దాని షర్జినా జమాల్, చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తున్నారు. ఎలాంటి విచారణ లేకుండానే, ఎలాంటి కనీసం కోర్టు ఆర్డర్ లేకుండానే వాళ్ళు తీసుకుపోయి 6 సంవత్సరాలు జైల్లో పడుతున్నారు. అంటే అడిగే వాళ్ళని అర్బన్ ఎలక్షన్ అడగపోతేనేమో మనకు దరిద్రం పట్టుకుంటారు. అస్సాంలో చూసిన పరిస్థితి ఎట్లా చూస్తున్నాం. కేవలం ఎలక్షన్ సమయం వచ్చేసరికేమో అన్నిటి మా దేశం, మా రాష్ట్రం అని చెప్తున్నారు. అస్సాంలో చూసిన పరిస్థితి చూసాము. బీహార్లో ఈరోజు ప్రస్తుతం తెలంగాణ కూడా 70 లక్షలు ఓటు తీసేయబడుతున్నారు. అంటే ఎస్ఐఆర్ తీసుకొచ్చి కూడా ఏం చేస్తున్నాడు, వాళ్ళకి సంబంధించిన ఓట్లు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇదన్నీ కరెక్ట్ కాదు. ఇదంతా దేశానికి నష్టం జరగబోతుంది. దేశం ప్రమాదం ఉంది. కాబట్టి భారతదేశంలో ప్రమాదం ఉంది. కాబట్టి మొదటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీగా భారతదేశానికి అండదండగా ఉంటున్నాం. భారతదేశం హెచ్చరిక వచ్చి ఏమైనా ప్రమాదం వచ్చినప్పుడు ముందు కమ్యూనిస్ట్ పార్టీ వస్తున్నాం. తెలంగాణ సాయుధ పోవడం కావచ్చు, భారతదేశ స్వతంత్ర సంగ్రామం కావచ్చు, అప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ మొదటి ఉంటుంది. కాబట్టి ఈరోజు కూడా ప్రజలకు చైతన్యపరిచే ఉద్దేశంతో ఈరోజు పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఎందుకు బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ దేశంలోనే అత్యుత్తమైన పరిపాలన మేము ఇస్తున్నాము, మా పాలనలోనే దేశం అంతా గాడిన పడ్డదని చెప్పేసి బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి? అత్యుత్తమ పాలన అంటే 22 లక్షల మంది జీవితాలు ఖరాబ్ చేసిన అత్యుత్తమ పాలన అవుతుందా? అత్యుత్తమ పాలన అంటే ఏంది? నీటి విద్యార్థులు 22 లక్షల మంది విద్యార్థులు చేస్తే అంటే అత్యుత్తమ అంటే ఏంది? పిల్లలకు భవిష్యత్తు ఇద్దామనే కదా. అలాంటి భవిష్యత్తు ఉన్నప్పుడు అత్యుత్తమ ఎక్కడ దొరుకుతుంది? కేవలం మాటలతోనే. వాళ్ళు మాటలు గారడి చేస్తారు. మాటలు గారడి వల్ల సమాజం అభివృద్ధి కాదు, దేశం అభివృద్ధి అసలు కాదు. మనం ఈరోజు చూస్తున్నాము, చైనా మన దేశానికి చుచ్చుబడుతుంది. దాన్ని ఎవరు అడుగుతున్నారు? అడిగేతోనేమో ఇక్కడ అమిత్ షా లాంటి వాడే అంబేద్కర్ని హింసిస్తామా ఏమంటున్నాడు, అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. రాజ్యాంగాన్ని తూటుపరిచే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్కి బీజేపీకి భారతదేశానికి ఇలాంటి సంబంధం లేదని మొదటి నుంచి తెలుస్తూనే ఉంది. 50 సంవత్సరాల దాకా రేపు రాబోతుంది 85 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో 50 ఏళ్ళ వరకు జెండా ఎగిరైనటువంటి వాళ్ళు ఇలా మేము దేశానికి ఏదో చేస్తామంటే ఎట్లా నమ్ముతారు? కానీ మాట్లాడుతూ సీజేపీ ప్రొటెస్ట్లో ఏదైతే ఉందో, ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించినాం, నిస్వార్థ రాజకీయాల వైపే మేము ఉన్నాం కాబట్టి రాజీనామా చేసినాం, విద్యార్థుల భవిష్యత్తు మాకు ముఖ్యం కాబట్టి రాజీనామా చేయించినాం అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎప్పుడు చెప్పారు? యాక్చువల్గా మనం చూస్తున్నాం ఈరోజు సీజేపీ ఏర్పడి ముఖ్య కారణం ఎవరండి? మన అత్యుత్తమ న్యాయస్థానము ప్రధాన న్యాయమూర్తి మాట్లాడడం వల్లనే సీజేపీ అనే పార్టీ రావడం జరిగింది. అసలు ఆ మాట అనాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆయన ఏం చేయాలి? న్యాయస్థానం ఉన్న వ్యక్తి దేశానికి ఒక దిక్సూచిగా ఉండాలి, చెప్పాల్సిన విషయం వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు చేయలే, అప్పటికప్పుడు చేసిన వ్యక్తి కాదు ఆయన. 22 మంది పిల్లల బలిదానం వల్ల 22 మంది పిల్లలు చనిపోతే దాని తర్వాత నెల రోజులు వారు నిరాదీశారు. మూత్రం వాసన వచ్చినా అక్కడే పండుకోరు. వాళ్ళకు వాటర్ క్యాన్లు ఇవన్నీ ఏమని బుల్లెట్ సంబంధించిన అన్నీ జరిగినాయి. ఎన్నో రకరకాలైనటువంటి పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టిరు. అయినా ఇబ్బంది తట్టుకొని దేశం మొత్తం చూస్తుంది. దేశం కాదు, ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా చచ్చిపోయిన విషయం కనిపించింది. ఎందుకంటే మీలాంటి సోషల్ మీడియా వాళ్ళే దేశం మొత్తం చూపించారు. ప్రపంచ దేశాలు గమనించిన ప్రపంచ దేశాలు న్యూస్ మీడియాలో వచ్చింది, కానీ మన దేశం మీద రాగలేకపోయింది. అంటే గోడి మీడియా ఎందుకు గో బ్యాక్ చేసి అలా చూసినాం మనం. అంటే అక్కడ ఏంది? అదే ధర్మేంద్ర ప్రధాన్ అనేవాడు భయానికో చేసింది తప్పితే అది కూడా భయం ఏంది? నరేంద్ర మోడీకి ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశంతోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది. అంతే తప్పితే ఆయన దేశాని కోసం మంచి చేస్తున్న నా వల్ల ఇది జరిగిందని చెప్పి ఎక్కడ ఆయన మనస్ఫూర్తిగా చేసిన వ్యక్తి కాదు అది. తెలంగాణ బీజేపీ విషయానికి వస్తే, తెలంగాణ బీజేపీ నేతలు కూడా మాట్లాడుకుంటూ దేశం మొత్తంలో అత్యుత్తమ పరిపాలన అందిస్తున్నాము, రాబోయే కాలంలో తెలంగాణలో కూడా మేము అధికారం ఏర్పరచుకుంటాం, అధికారాన్ని చేజిక్కించుకుంటాం, ఇక్కడ కూడా సుభిక్షంగా చూసుకున్న తెలంగాణ అని మాట్లాడుతున్నారు. నేను అదే అంటున్నా, 8 మంది ఎంపీలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణకి ఏం నిధులు తీసుకొచ్చారు, ఏం నియామకాలు ఇచ్చారో మీకు చెప్పాల్సింది. వాళ్ళకి మాటలతో చెప్తారు, ఇవాళ వాళ్ళకే పడతలేదు. మన రాష్ట్ర అధ్యక్షుని మాట బండి సంజయ్ మాటకి ఇచ్చినట్టు ఇంటలేని పరిస్థితి కనిపిస్తుంది. మీకే పడిన పరిస్థితి. కుర్చీతో కొట్లాడుకుంటారు, కుర్చీల కోసం కొట్లాడుతుంటారు, కానీ దేశం కోసం లేదు తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళకి ఇలాంటి లేదు. ఇంతవరకు వాళ్ళు కొన్ని కోట్లు సంపాదించుకోరు కదా, సమాజ సేవ పేరుతో కోట్లు సంపాదించుకున్నారు, మతం పేరుతో సంపాదించుకున్నారు, కులం పేరు సంపాదించుకుంటారు, ఇంకెన్ని చేసుకోరు. తెలంగాణ రాష్ట్రం అనేది ఉట్టి ఆషామాజీ రాష్ట్రం కాదు, ఇది ఉద్యమాల గడ్డ. ఇది అంత ఈజీగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఏర్పాటు కాదు. కేవలం ఓట్లు చీల్చడం వల్ల గెలిచిన తప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలు చాలా తెలివైన వారు, గమనిస్తున్నారు, సమాజం మొత్తం గమనిస్తుంది. ఈరోజు వ్యతిరేకత మొదలైంది, సీజేపీ అలాంటి యువత వచ్చింది, దాని తర్వాత అందరూ సపోర్ట్ చేస్తున్నారు, అన్ని పార్టీల వాళ్ళు అర్థం చేసుకున్నారు, ముఖ్యంగా జనాలు
అర్థం చేసుకుంటారు, తల్లిదండ్రులు అర్థం చేసుకుంటారు. గతంలో ఉద్యమాలు చేస్తే పిల్లలు చేసేవారు, ఇప్పుడు తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తారు. మనం గమనిస్తున్నాం, ఎందుకంటే తల్లిదండ్రులు వస్తున్నారు, ఆ డిపార్ట్మెంట్ ఉన్నా సరే వాళ్ళు కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు? వాళ్ళకి అర్థమవుతుంది బీజేపీ అనే ప్రభుత్వం కేవలం మాటలతోని మెడలు గారి చేసి ఎలక్షన్ వరకు వచ్చేసి మాటలు గారి చేసి ఖాళీ ఎలక్షన్ గెలుస్తుంది వెళ్ళిపోతుందని చూస్తుంది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తుంది, తెలంగాణ రాష్ట్రం పప్పులు అయితే ఉడుకో ఖచ్చితంగా చెప్తున్నారు.